అందరికీ నమస్కారం. గీత సూత్రాలు మొదటి శీర్షికకు స్వాగతం. మొదటి గీత సూత్రంగా ధర్మో రక్షతి రక్షిత అని ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు ఎన్ని ఉన్నప్పటికీ మన యొక్క పరమ పవిత్రమైన గ్రంథం ఏది అని అనగానే మనం చెప్పేటటువంటి సమాధానం భగవద్గీత. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ మొదటి శ్లోకంతో ప్రారంభమయ్యేటటువంటి ఈ భగవద్గీత ధర్మమే అంతిమం, ధర్మమే మన యొక్క లక్ష్యంగా ఉండాలి అని చెప్పకనే చెప్తుంది. అయితే ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవడం అనేది అంత తేలికైన పని కాదు. ఎన్నో విషయాల్ని మనం కూలంకషంగా అధ్యయనం చేసి చాలా విషయాలు పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే ఒక పని ధర్మబద్ధంగా చేయబడిందా లేదా ధర్మబద్ధంగా చేయబడలేదా అనేది మనం నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ధర్మం అంటే ఏంటి? మన యొక్క కర్తవ్యం, మన యొక్క బాధ్యత, మన యొక్క విలువలు వీటన్నిటినీ కలిపి ధర్మం అంటాం. అదేవిధంగా మన యొక్క డ్యూటీ ఏదైతే అసైన్ చేయబడిందో మన యొక్క కర్తవ్య నిర్వహణలో భాగంగా సరైన సమయానికి సరైనటువంటి పనిని చేయడాన్నే మనం ధర్మం అని మనం చెబుతాము. అంటే ఒక పని చేసేటప్పుడు ఏది ధర్మం అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా మనం ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని మనం విశ్లేషించడానికి కూడా ధర్మం అనేదాన్ని ఒక పారామీటర్గా తీసుకుంటాం. మన జీవితం ఒక యుద్ధం అయితే మనం విలువలతో కనుక బతకాలి అని అనుకుంటే ధర్మం మన యొక్క ఆయుధంగా ఉంటుంది. అయితే ఈ ధర్మం వాట్ ఈజ్ రైట్ అనేది అంత ఈజీ కాదు. ధర్మం ఈజ్ నాట్ వాట్ ఈజ్ కన్వీనియంట్. ధర్మ ఈజ్ వాట్ ఈజ్ రైట్ ఈవెన్ ఇట్ ఈజ్ డిఫికల్ట్. అందుకే మనం శ్రీరాముడు చంద్రుడు ధర్మపాలనను ఏ విధంగా చేశాడంటే ఎన్నో కష్టాలు పడ్డాడు. కాబట్టి ధర్మంగా ఉండటం అనేది అంత ఈజీ పని కాదు. అయితే భగవద్గీత ధర్మం గురించి ఏం చెప్తుందో ముందు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 7వ శ్లోకంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు భగవానుడు. అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ధర్మం అనేదాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళుతూ ఉంటుంది. అయితే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. భారత అంటే భరతవంశంలో జనించినటువంటి ఓ అర్జునుడా. గ్లాని అంటే క్షీణత. యదా యదా హి ధర్మస్య, ధర్మానికి ఎప్పుడైతే ధర్మానికి గ్లానిర్భవతి అంటే క్షీణత కలుగుతుందో అర్జునుడా, అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో తదాత్మానం సృజామ్యహం, అప్పుడు నాకు నేనుగా సృజించుకుంటాను. ఎందుకు? ఈ ప్రపంచం ధర్మం అనే దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళుతూ ఉంటుంది. అయితే ఈ ధర్మము యొక్క క్షీణత అనేది కాలాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అధర్మం ఎప్పుడైతే ఒక పాయింట్ దాటి ముందుకు వెళ్ళిపోయిందో ఖచ్చితంగా నన్ను నేను సృష్టించుకొని మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తానని మనకు ఈ శ్లోకం ద్వారా భగవానుడు మనకు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒక కార్పొరేట్ ఎగ్జాంపుల్ తీసుకుని కూడా మనం దీన్ని చక్కగా డిస్కస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఐటీ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఐటీ ప్రాజెక్ట్ డెలివరీ చేశారు, చాలా డిఫెక్ట్స్ వచ్చినాయి, లేదా సర్వీస్ డెలివరీ చేస్తున్నారు, దానిలో మేజర్ ఇన్సిడెంట్ చాలాసేపు నడుస్తుంది, డెలివరీ ఇంపాక్ట్ అయింది. సో ఇలాంటప్పుడు మీకు ఏం జరుగుతుంది? కస్టమర్ ఎస్కలేషన్ వస్తుంది. ఇమ్మీడియట్గా ఏంటి అని మీ మేనేజర్ వస్తాడు, ఆ తర్వాత మీ యూనిట్ హెడ్ వస్తాడు, తర్వాత మీ జీఎం వస్తాడు, తర్వాత మీ వైస్ ప్రెసిడెంట్ వస్తాడు, అల్టిమేట్గా మీకున్న సీఈఓ కూడా వచ్చేస్తాడు. అంటే ఏంటి? ఎప్పుడైతే జరగాల్సిన పని సరిగా జరగకుండా వెళుతూ ఉందో మెల్లమెల్లగా అది దాని యొక్క దృష్టి పైనున్న వాళ్ళ మీద పడి దాన్ని సక్రమంగా చేయడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇది కంపెనీస్ ప్రాబ్లం కాబట్టి కంపెనీకి ఉన్న హెడ్ అనేటువంటి సీఈఓ వచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి అవసరమైతే వచ్చేస్తారు. అయితే సీఈఓ రిప్రజెంటేటివ్గా అంతకన్నా ముందు వైస్ ప్రెసిడెంట్ కానీ జీఎం కానీ సోకాల్డ్ యూనిట్ హెడ్ మేనేజర్స్ ఎవరైనా సరే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యూనివర్స్ మొత్తం ఒక కంపెనీ అనుకుంటే దీనికి బేస్ ఏమని చెప్తున్నారు భగవానుడు? ధర్మం. అది కనుక పూర్తిగా తప్పింది అనుకున్నప్పుడు మళ్ళీ నేను సృష్టించుకోవడానికి మరి నేనే చేయాలి కదా. ఈ సృష్టిని నేను చేశాను కాబట్టి ఈ ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మళ్ళీ నాకు నేనుగా మళ్ళీ నేనే వచ్చి పుడతాను అంటూ ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ తదాత్మానం సృజామ్యహం అంటున్నారు. అంటే ఇక్కడ ఒక ఆఫీసులో ఏ విధంగా అయితే సరిగా పని జరగనప్పుడు ఆఫీస్ యొక్క సీఈఓ వచ్చి దాన్ని కరెక్ట్ చేస్తాడో, ఈ యూనివర్స్ అనేటువంటి మొత్తం ఆఫీసులో ఎప్పుడైతే ధర్మం కనుక ఓడిపోవటానికి అయిపోయి ధర్మం బాగా ఇబ్బంది పెడుతోందో అనుకున్నప్పుడు భగవానుడు తనకు తానుగా వస్తారు. అయితే భగవానుడి యొక్క రిప్రజెంటేటివ్స్గా ఉన్నటువంటి మన అందరం కూడా ధర్మాన్ని అర్థం చేసుకుని ధర్మాన్ని నిలబెడటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం పాటించాలి అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా భగవానుడు మనకి వివరిస్తున్నారు. అయితే ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడదాం.
ఇది రాజకీయ, దయచేసి వేరేగా అనుకోకుండా, రాజకీయ కోణం కాదు, కేవలం శుద్ధ ధార్మిక దృష్టితో మాత్రమే మనం ఈ విషయాలు డిస్కస్ చేద్దాం. ధర్మానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. త్యాగం ఒక ధర్మం. కుటుంబం, వారసత్వం, వ్యక్తిగత లాభం, ఎటువంటి రాజకీయ శక్తి ఉపయోగించుకోకుండా పూర్తి త్యాగ జీవితం ఎంచుకున్న నాయకుడు మోదీ గారు. ఎందుకంటే ఆయన సిస్టర్ కానీ, ఎక్స్ వైఫ్ కానీ, ఆయనకున్న అపార అధికారాలు ఉన్నప్పటికీ కూడా ఆయన చేసే భోజనం కానీ, ఆయన జీవన శైలి కానీ అంతా చాలా సరళంగా ఉంటుంది. కాబట్టి త్యాగం ఒక ధర్మం. నెక్స్ట్, ఆయన ఎక్కడికి వెళ్ళినా భారతదేశాన్ని ఒక విశ్వగురువులా చూడాలి అనుకుంటూ, భారతదేశం ప్రపంచాన్ని ఆలోచనలతో జయించాలి, అభివృద్ధితో జయించాలి, మన యొక్క ఇంటలెక్చువల్ నాలెడ్జ్తో జయించాలి, అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్తో జయించాలి, ప్రేమతో జయించాలి, ఆ విధంగా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలి అని ఒక బాధ్యతగా ఆయన మాడతారు. బాధ్యత అనేది ధర్మం. ఎందుకంటే మనం చాలా దేశాల పేర్లు ఎందుకులే కానీ చాలా దేశాల ప్రెసిడెంట్స్ని చూస్తున్నాం. వాళ్ళు ఏంటి, ప్రపంచాన్ని జయించాలని వాళ్ళకే ఉంది. ఎలా? ఆయుధాలతో, అణిచివేతలతో వాళ్ళు జయించాలనుకుంటున్నారు. అదే మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా విశ్వగురువుగా భారత్ ఎదగాలి. భారత్ ఎదగాలంటే ఇదిగో ఈ పర్టికులర్ ఇష్యూ ఆస్పెక్ట్స్లో, ఏఐ అని కానీ, టెక్నాలజీలో అని కానీ, ప్రతి రంగంలో కూడా మనం ముందుండాలి. ఎడ్యుకేషన్ రంగంలో ఉండాలి, హెల్త్ కేర్లో ముందుండాలి, ఎకానమీలో ముందుండాలి, అదేవిధంగా పేదరికం తగ్గాలి, అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి. ఈ రకంగా భారతదేశం, ఎందుకంటే భారతదేశం అంటే చిన్నది కాదు కదా, దాదాపు 20% ఆఫ్ ది ప్లానెట్ టుడే ఇస్ నథింగ్ బట్ ఇండియా. 150 కోట్ల పాపులేషన్ ఇవాళ. కాబట్టి ఆయన ఏమంటారు, బాధ్యతగా మాట్లాడతారు ఎక్కడికి వెళ్ళినా. బాధ్యత అనేది ఒక ధర్మం. అంతేగాని అణచివేతల ద్వారా నెంబర్ 1 స్థానం కాకుండా మనం విశ్వగురు స్థానాన్ని సాధించాలి అంటే మనం బాగా కష్టపడి పనిచేయాలి అంటూ ఆయన బాధ్యతగా మాడతారు. కాబట్టి బాధ్యత ఒక ధర్మం. ఇంకా మూడో పాయింట్, అవినీతిని అణిచివేసేయటం కూడా ఒక ధర్మం. ఆయన ప్రభుత్వ నేతగా ఉన్నారు కాబట్టి, అంతకుముందు చూడండి ఎన్నో స్కాములు నిరంతరం చూస్తూ ఉండేది. పాలసీ మ్యాటర్స్లో హీర్ అండ్ దేర్ మీరు డిఫర్ అవ్వచ్చు, నరేంద్ర మోదీతో పార్టీలు ఉండొచ్చు, చాలా చాలా విషయాలు ఉండొచ్చు. బట్ సెంట్రల్ లెవెల్లో ఎప్పటి నుంచో స్కామ్స్ అనేవి లేవు. ఆ లెవెల్లో ఎంతో పెద్ద పెద్ద స్కామ్స్ జరిగి దేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుకెళ్లకుండా చాలా ఇబ్బంది పడేది. అటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చినాక అవినీతిని హయ్యర్ లెవెల్లో, డెఫినెట్గా లోవర్ లెవెల్లో అవినీతి నడుస్తూనే ఉంది, తెలుస్తూనే ఉంది మనందరికీ కూడా. కానీ హై లెవెల్లో దేశానికి సంబంధించిన స్థాయిలో అవినీతిని ఆయన బాగా అణిచివేశారనేది మాత్రం మనం అందరం ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. కాబట్టి అవినీతిని అణిచివేయడం కూడా ఒక ధర్మం. అలాగే ధైర్యం ఒక ధర్మం. చూడండి, సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు పాకిస్తాన్తో కానీ, లేదా తీవ్రవాదులు ఈ మధ్య చేసిన సంఘటనకి అగెనెస్ట్గా రియాక్ట్ అవుతూ ఆపరేషన్ సింధూర్ని ఆయన ఇంప్లిమెంట్ చేసిన విధానం కానీ ధైర్యంగా చేశారు. అంతకుముందు ఎంతసేపు పాక్ దాడి చేస్తే డిఫెన్స్ చేయటమే అది గొప్ప ఇదిగా స్ట్రాటజీగా తీసుకున్నారు, కానీ ఎఫెన్స్గా చేసే పరిస్థితి లేదు. ధైర్యం, ఆయనకి ధైర్యం ఒక ధర్మం. అదేవిధంగా సాహసం కూడా ఒక ధర్మం. ఎలా అంటే డిమానిటైజేషన్ చేశారు, దానివల్ల చాలా సమస్యలు కూడా వచ్చినాయి, కామన్ మ్యాన్ ఇబ్బందులు పడ్డారు మాట కూడా వాస్తవం. అయితే చాలా చోట్ల దొంగ నోట్లు, బ్లాక్ మనీ ఇవన్నీ కూడా తగ్గాయి అనేది కూడా నిర్విధం, అంటే ఎటువంటి కాంట్రవర్సీ లేనటువంటి అంశం. ఓకే, కాబట్టి సాహసం కూడా ఒక ధర్మం. అదేవిధంగా న్యాయం ఒక ధర్మం. రామ మందిరం అనేది కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించిన ఇష్యూ, కొన్ని వేల ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ. అది కూడా ఎటువంటి ప్రతీకారం లేకుండా న్యాయస్థానం ద్వారా తెప్పించుకుని, ఆ తర్వాత కూడా ఎటువంటి అలజడులు దేశంలో లేకుండా న్యాయాన్ని పాటిస్తూ ఆయన ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి న్యాయం అనేది ఒక ధర్మం, ఆయన దగ్గర నుంచి అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ సింపుల్ థింగ్స్, శుభ్రత ఒక ధర్మం. స్వచ్ఛ భారత్ స్కీమ్ ద్వారా తను శుభ్రంగా కార్యాలయాల్ని ఉంచుకోవాలని చెప్తూ, రోడ్ల వీధిని ఉంచుకోవాలని చెప్తూ దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అనేది ఒక పెద్ద మూమెంటంలా ఇచ్చిన ఘనత ఆయనకుంది. సో శుభ్రత అనేది కూడా ఒక ధర్మం. అదేవిధంగా సహాయం చేయడం ఒక ధర్మం. ఎందుకంటే చాలా ఇప్పుడు మనకి వ్యాక్సిన్ దొరకక కరోనా టైంలో ఉన్నప్పుడు మన దేశానికి ఆయన అధినేత కానీ పక్క దేశాలకి హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ టైంలో చాలా సమస్యలు ఉన్నాయి వ్యాక్సిన్ దొరకక. కానీ అనేక దేశాలకి భారతదేశం ముందుకొచ్చి కోవిడ్ వ్యాక్సిన్ని సప్లై చేసింది మోదీ గారి చలవ వల్ల. సో సహాయం చేయడం అనేది ఒక ధర్మం. ఈ విధంగా ఆయన పర్సనాలిటీ తీసుకుంటే మనం ధర్మానికి సంబంధించినటువంటి చాలా ఎగ్జాంపుల్స్ని మనం అర్థం చేసుకోవడానికి కుదురుతుంది. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంది.
మనం ఏదైనా ఒక పని చేస్తే అది ఏదో సింపుల్ ట్రాన్సాక్షన్ అనుకుంటాం. కాదు. ఆ పని ఒక వలయాన్ని క్రియేట్ చేస్తుంది. మీరు ధర్మంగా ఏదైనా పని చేస్తే దానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన ధర్మ వలయంలో ఉంటారు. అదే అధర్మంగా కనుక ఒక పని చేస్తే అధర్మానికి సంబంధించిన అధర్మమైనటువంటి ఒక వలయంలో మీరు చిక్కుకుంటారు. ఎట్లా అంటారా? ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. న్యాచురల్‌గా అందరితో గొడవలుంటాయి. మర్డర్స్ చేసుంటాడు. ఇబ్బందులుంటాయి. ఖచ్చితంగా చూడండి, దాదాపుగా అతను ఒక మర్డర్ చేయడం ద్వారానే చచ్చిపోతాడు. ఎందుకు? చుట్టూ అతనికి రౌడీలు ఉంటారు. అతని డిస్కషన్స్ రౌడీలు ఉంటారు. అతన్ని ఎప్పుడు చంపాలని వేరే రౌడీలు ఆలోచిస్తుంటారు. అదంతా కూడా ఒక ట్రాన్సాక్షన్ అనేది ఏదో ఆ రోజుకి అయిపోయింది ఇక్కడితో అన్నట్టుగా ఉండదు. సో, ఎప్పుడైతే ఒక వ్యక్తి రౌడీ షీటర్‌గా అయ్యి మర్డర్ చేయడం మొదలెట్టాడో అతని జీవితం కూడా దాదాపుగా ఒక హత్య గావించబడే అతని జీవితం కూడా అంతమవుతుంది. అట్లాగే కొంతమంది ట్రాఫిక్ విపరీతంగా అసలు డివియేట్ అవుతుంటారు. వెరీ స్పీడ్‌గా డ్రైవ్ చేస్తుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు చూడండి, దాదాపుగా వాళ్ళు ట్రాఫిక్‌లోనే వాళ్ళ జీవిత పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయి ఉంటాయి. అంటే మీరు తెలియకుండానే మీ యొక్క యాటిట్యూడ్, మీ యొక్క గుణాన్ని బట్టి, చేసే పని బట్టి మీకు తెలియకుండానే ఒక వలయాన్ని క్రియేట్ చేసేసుకుంటారు. ఆ వలయంలోనే మీరుంటారు. ఆ వలయానికి సంబంధించినటువంటి రిజల్ట్సే మీకు వస్తాయి. సో, లైఫ్ అంటే ఒక సింపుల్ ట్రాన్సాక్షన్ ఇదైపోయింది. అమ్మాయి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది అన్నట్లుగా ఉండదు. ఒక సక్సెస్ ఫెయిల్యూర్స్ లేకుండా మధ్యలోంచి మనం ఒక కంటిన్యూస్ జర్నీ చేస్తూ ఉంటాం లైఫ్లో. ఈ జర్నీ కనుక ధర్మబద్ధంగా జరుగుతూ ఉన్నంతసేపు ఆ ధర్మానికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. అదే అధర్మానికి సంబంధించిన కనుక మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా అధర్మం వలయంలో చిక్కుకొని మీకు రిజల్ట్స్ కూడా నెగిటివ్ వస్తాయి. మనం అనుకుంటాం మ్యానిపులేట్ చేయొచ్చు ఏమి. కాదు, అంత తేలిక కాదు. మ్యానిపులేట్ చేయలేము. ఎందుకంటే కర్మ ఉంటుంది, చాలా విషయాలుంటాయి. చిన్న చిన్న ఎగ్జాంపుల్సే తీసుకుందాం. ఒక చిన్న గల్లీ లీడరు ఆళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడనుకోండి. ఎమ్మెల్యే చాలా పొలిటీషియను, చాలా అవినీతిపరుడైనటువంటి ఎమ్మెల్యే ఉన్నాడని ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈ ఈ ఈ గల్లీ లీడరు అవినీతిపరుడని తెలిసినా గానీ అతనికి కొంగుగాచి అతనికి సహాయం చేస్తున్నాడే అనుకుందాం. సడన్‌గా అనుకోకుండా ఈ గల్లీ లీడర్ చనిపోయాడు. ఇప్పుడు ఆ లీడర్ ఏం చేస్తాడు? ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో, ఆ ఎమ్మెల్యే ఎలా ఉంటాడు? ఇతనికి సంబంధించిన ఆస్తులు ఏమైనా కుదిరితే లాక్కుందామని చూస్తాడు. ఎందుకు? అక్కడ ఎమ్మెల్యే బ్యాడ్ పర్సను, అవినీతిపరుడని తెలిసినా కానీ ఇతను ఎళ్ళాడు, హెల్ప్ చేశాడు. రేపు అదే అవినీతి ఇతని కుటుంబాన్ని కూడా, ఇతను లేని సమయంలో ఇతని కుటుంబాన్ని దహించి వేసే అవకాశం ఉంది. అదే ఒక మంచి ఎమ్మెల్యేకి, ఒక మంచి నాయకుడికి గనక ఇతను సపోర్ట్ చేశాడనుకోండి, ఇతని ఆబ్సెన్స్‌లో ఆ మంచి నాయకుడు తన యొక్క మంచిని ఎక్స్‌టెండ్ చేసి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి సహాయాన్ని అందిస్తాం. కాబట్టి మనం ఏదైతే ఒక పనిని ముందుకు తీసుకుంటూ వెళుతున్నామో, దానికి సంబంధించిన ఒక వలయం మన చుట్టూ క్రియేట్ కాబడుతుంది. అది ధర్మ వలయమా, అధర్మ వలయం అనేది మనం చేసే పని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ వలయంలో మనం ఉంటాం కాబట్టి దానికి సంబంధించిన ఫలితాలు మనకొస్తాయి. కాబట్టి ధర్మాన్ని మనం పాటించినట్టయితే మన ధర్మానికి సంబంధించిన మంచి జీవితం, మంచి యొక్క జీవిత ఫలితాలు మనకి ఆటోమేటిక్‌గా వస్తాయని ఈ యొక్క సూత్రం ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ మోదీ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక గొప్ప విషయం తెలుసుకోవాలి. ఆయన చాలా ఇంప్రెసివ్ డైలాగ్ ఒకసారి ఒక మాట అన్నారు. జపాన్ ఆయన వెళ్ళినప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయ్యుండొచ్చు. ఆయన ఎక్కడికెళ్ళినా గీతని బాగా నమ్ముతారు, భగవద్గీతని. ఆహ్, ఆయన ఒక మాటలో అంటున్నప్పుడు, "గీత కన్నా గొప్పదైన వస్తువు ఇవ్వడానికి భారతదేశం దగ్గర ఏమీ లేదు." మళ్ళీ చెప్తాను. "గీత కన్నా గొప్పదైన వస్తువు ఇవ్వడానికి భారతదేశం దగ్గర ఏమీ లేదు. అలాగే ప్రపంచం కూడా గీత కన్నా గొప్ప బహుమతిని పొందలేదు" అని చెప్పారు. అంటే భగవద్గీత మీద ఆయనకున్నటువంటి కన్విక్షన్ అలాంటిది. గీత యొక్క గొప్పదనాన్ని ఆయన ఆ రోజు ఎన్ఆర్ఎస్‌తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ రకంగా మాట్లాడారు. కాబట్టి మనందరం కూడా ధర్మాన్ని అర్థం చేసుకొని, ధర్మాన్ని పాటిస్తూ, ధర్మమే మన యొక్క లక్ష్యంగా బ్రతకాలి. జీవితం అంటే మాటలు కాదు. అయినా మాట్లాడదాం. గీత ద్వారా మాట్లాడదాం. గీత దాటకుండా మాట్లాడదాం. ధన్యవాదాలు.